అర్రెర్రే పెద్ద కష్టమే వచ్చింది గదా వీళ్లకు. నింబలంగెక్కుర్రన్నా ఆయన తట్టిటైతే అదో తలకాయ నొప్పి. నెల్లూరు దిక్కు భగవత్ సింగ్ కాలనీల 17 మంది యూత్ పిల్లగాన్లు నిఘా కండ్లతోని కాకీలు ఊరి మీద దుర్బనేసి దేవులాడుతున్నారని ఎవ్వలకు దొరకకుండా పెన్నా నది నడిమిట్ల 3 ముక్కలాట ఆడదామని ప్లాన్ చేసిర్రు సిగ్గుదప్పినోళ్ళు. అనుకున్న తీరు ఆట బగ్గనే ఆడిర్రట. జోకల్ర మీద జోకల్ర పడి ఆట మంచి జోరు మీదున్నదట. కాని మీది పొంటి వానలు బగ్గబడి పెన్నా నదికి వరద పెరిగేటాళ్లకు ఆటగాళ్లకు తిప్పలచ్చి పడ్డది. ఇక ప్లేయర్లంతా పేక ముక్కలు గంగల పడేసి బతుకుంటే బల్సాకైనా తినచ్చని లగెత్తండ్రోయ్ అనుకుంటా ఓ చిన్నపాటి ఒడ్డుకు పోయిండ్రు. పానాలైతే కాపాడుకున్నారు గాని మరి ఇంటికి పోయేదెట్లా అని ఆలోచన చేసి దోస్తులకు ఫోన్ కొట్టిండ్రు. వాళ్ళు ఫైర్ ఓళ్లకు ఫోన్ కొడితే అందరికందరు మస్తు ఫైర్ మీద వచ్చిండ్రు వీళ్ళని దోలుకపోయేతందుకు. నిచ్చన్లిడిచి ఒక్కొక్కలను వరదలకెంచి బయటికి దోలుకపోయిండ్రు. మంచిగా అయిందా కాకయ్యలు? ఇంకో తా పాడతారా? మీ జిందకిలా మల్లో తా పాడొద్దు, ఇంటళ్లను ఆగం చేయొద్దని దేవుడే ఈ అపాయం తెచ్చి దాంట్లకెళ్ళి కాపాడిండు. గిల్ల కథ గిట్లుంటే పొట్టకూటి కోసం వాగులకు పోయి గిల్లు ఎట్లాగమైండ్రో చూడుండ్రి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి కాడ మానేరు వాగుల ఇసుక తీసేతందుకు 5 ట్రాక్టర్ల 10 మంది పోయిండ్రట. పాపం ఉసుకెత్తిపోతాంటే వరద పెరిగేటాళ్లకు ఆగమైండ్రు. గట్టి గట్టి కేకలు పెడితే చుట్టుముట్టు జనాలు పోలీసులొచ్చి తాళ్ళేసుడుతోని బయటపడ్డరు. కూటి కోసం కోటి విద్యలన్నట్టు కూటి కోసం కోటి కష్టాలు పడాల్సిందే. కాని పానాలకు మించి వేస్తే ఎట్లా? వరదలు బగ్గుమన్నై జరంత చూసుకోవాలే గదా. మన దిక్కే గాదుల్లో బయట రాష్ట్రం దిక్కు కూడా గిట్లనే ఉన్నయి వరద తిప్పలు. అబ్బరే బిడ్డా, అందరికందరు ఆగమైండ్రు గదా. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ కాడ ట్రాక్టర్ మీద కూలీలంతా నది దాట చూసిండ్రు. ట్రాక్టర్ సల్లగుండా నడిమిట్ల దాకా మంచిగానే గుంజింది గాని వరద ఎక్కువయ్యేటాలకు ఆగమైంది. వరద దాటికి ఎటోళ్ళటు కొట్టుకోపోయిండ్రు. ఒడ్డుకున్నోళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారు. కాని ఏం లాభం చెప్పుండ్రి? గాలికి దీపం పెట్టి దేవుడా అని మొక్కితే ఏ దేవుడస్తాడు? ఈయన పెద్ద తోపే ఉన్నాడు పో. గజీతగాడే ఉన్నట్టున్నాడు. వరదలకెళ్లి నిమ్మలంగా బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్న అరకండ్ల వాగును తెల్లారగట్ల దాటబోయిండట. నీళ్లు మస్తు రువ్వడి మీద ఉరుకొస్తుండేటాళ్లకు ఆగమైండు. భూమి మీద బిర్యానీ బువ్వ బాకున్నది కాబట్టి ఏం కాలేదు. జనాలు చూసిండ్రు గదా. వానలు వరదలు బగ్గుమన్నై జరంతా పైలంగుండుండ్రి. సర్కారు సూచనలు పాటియిండ్రి. హే ఏమైతదని పోతే టైంకు కాపాడేటలు లేకుంటే పర్షాన్లు మనకే సుమా. ఏమంటున్నాం? జర చూసుకోండ్రి మరి.